జై గురుదేవదత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి పాదారుందాభ్యాం నమో నమః. హైగ్రీవాయ నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో నమః. ఆదిశంకరాచార్య గురువే నమః. మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ఏంటంటే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. అసలు ఏకాదశి మనకి ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా మనం దీని వివరణ తెలుసుకుందాం. మనం ఏకాదశి ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది కనుక మనం ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది కనుక ఏకాదశి రోజున మనం కామన్గా యమధర్మరాజు పుట్టినరోజున ఏకాదశి రోజు పుట్టారు కనుక ఆ రోజున అన్నాహారాలు తినకుండా వీళ్ళెంతవరకు పండ్లు కానీ లేదా పాలు పదార్థాలు కానీ అలా తాగి ఉపవాసంగా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. ఎందువల్ల అంటే ఆ రోజు తిన్న ఆహారం పురుగులతో సమానమని, అంటే ఆహారం ఏమవుతుంది శరీరంలోకి పురుగులు ప్రవేశించినట్టుగా ఉంటుందట. అందుకని త్వరగా అపమృత్యు రావడానికి అవకాశం ఉంటుందని. అందుకని యమధర్మరాజు ఆ రోజు పుట్టాడు కనుక ఆ రోజు జన్మదినం కనుక ఆ తిథి రోజున మనం వీలైనంతవరకున ఉపవాసం ఉండి యమధర్మరాజును ఆరాధించడము, అలాగే శివాలయానికి వెళ్ళి చక్కగా శివదర్శనం చేసుకోవడము, శివాభిషేకం చేసుకోవడం, లేదా ఓం నమః శివాయను 100 సార్లు జపం చేసుకోవడం వల్ల కూడా మీకు ఏకాదశి రోజు కనుక పుట్టినటువంటి ప్రభావం మనమే తగ్గుతుంది. ఈ అందరికీ చాలామంది అపమృత్యు ప్రభావం పోవడానికనే మనం ఏకాదశి చాలామందికి విశేషంగా చెప్తుంటాం. అందరూ కూడా ఏకాదశి రోజు సోమవారం కలిసి వచ్చినా ఇలా అభిషేకం చేసుకోండి అని చెప్తుంటాం. కనుక ఏకాదశి రోజున ఇలా చేసినట్లయితే మీకు అపమృత్యు ప్రభావం తగ్గిపోతుంది. తర్వాత మీరు ఏకాదశి రోజు కనుక యమధర్మరాజు అంటే దక్షిణముఖంగా వెళ్ళి పితృదేవతలను ప్రార్థన చేసినా కూడా మీకు యమధర్మరాజుని స్మరించినా సరే మీకు బతుకున్న నాళ్ళు ధర్మంగా బతుకుతారు. అంటే మోసం చేయాలి, అకృత్యాలు చేయాలి, ఒక తప్పు పని చేయాలని ఆలోచన రాకుండా ధర్మంగా ఉండడానికి యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ధర్మదేవత ఆయన. సో మనం ధర్మంగా ఉన్నామలే తెలియాలంటే ఆయన్నే అనుగ్రహం పొందాలి. ఆయన అనుగ్రహం పొందామంటే మనం ధర్మదేవత అనుగ్రహిస్తుంది. తద్వారా మన జీవితం చాలా ప్రశాంతంగా వెళ్తుంది. అంటే మనకి తెలియని గొప్ప రహస్యాలు కూడా తెలుస్తుంటాయి. యమధర్మరాజు ఎవరైతే దండం పెట్టుకుంటారో మనకి ధర్మశాస్త్రం మొత్తం కూడా ఆయన నుండి ఉద్భవిస్తుంది మనకి. ఎందుకంటే భారతంలో మీరు ఆశ్చర్య విషయం ఏంటంటే ధర్మరాజుకి యమధర్మరాజే ప్రత్యక్షంగా ధర్మ సందేహాలు అడుగుతుంటాడు. అది నిజమా కాదా ఈయన ఏం చెప్తున్నాడని తెలుసుకుంటూ ఉంటాడు అన్నమాట. దాన్ని యక్ష ప్రశ్నలు అంటుంటాం మనం. యక్షుడు అనగా ఆ సమయంలో ఉన్నది యమధర్మరాజే. కానీ మనం కూడా మనం మంచి పనులు చేయాలి, మన జీవితం చాలా ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక తప్పనిసరి ఏకాదశి రోజు కనుక ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజున స్వామివారి యమధర్మరాజు ప్రీతిగా తర్పణం చేసుకోవడం కానీ, లేదా వారి కోసం స్వామివారి కోసం పండు పదార్థం నైవేద్యంగా పెట్టడం కానీ చేసి దక్షిణముఖంగా ఉన్న యమధర్మరాజు దండం పెట్టినట్లయితే మీరు జీవితం చాలా ప్రశాంతంగా వెళ్తుంది. అలా అయితే మనం ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి అంటాం. ముక్కోటి ఏకాదశి ఏంటంటే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారిని దర్శనం చేసుకుంటారు కనుకనే ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి మన భూమి మీద ఈ రోజున ఇక్కడే ఉంటాడు కనుక దేవతలందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు కనుక మనం దీన్ని వైకుంఠ ఏకాదశి అంటాము. ఒకటి ముక్కోటి ఏకాదశి అంటుంటాం. అందుకని ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఎవరికన్నా కోరికలు ఉన్న వాళ్ళేమో దక్షిణ ద్వార దర్శనం చేసుకోవాలి. నాకు కోరికలు ఏమీ లేదు, నేను ఇక మోక్షానికే అర్హుణ్ణి అనుకున్న వాళ్ళు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. అందుకని ఉత్తర ద్వార దర్శనంలో ఉన్న ప్రాధాన్యత అంత విశేషమైంది. 1 కాదు 2 కాదు, అంత విశేషమైంది. కామన్గా మన దక్షిణ ద్వార దర్శనం రోజు చేసుకోవడం వల్ల మీరు జీవితంలో ఏం కోరికలు కోరుకున్నా అవి త్వరగా సఫలీకృతం అవుతాయి. తద్వారా మీరు ఆనందాన్ని పొందగలుగుతుంటారు అన్నమాట. అదే కనుక ఉత్తర ద్వార దర్శనంలో నాకు ఏమి కోరికలు లేవంటే మీనింగ్ ఎలా ఉంటుందంటే మనము బతుకున్నాళ్ళు దానధర్మాలు యజ్ఞయాగాల క్రతువులు సేవ, మనం ఎవరి పనులు హితం కోరుతూ పితృదేవతలకి తల్లిదండ్రులకి న్యాయం చేస్తూ వాళ్ళకి ఎటువంటి బాధ పెట్టకుండా వాళ్ళని ప్రేమగా చూసుకుంటూ, అలానే మన స్నేహితులు బంధువులు అందరినీ కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి యొక్క రుణం లేకుండా మనం ఉండగలగాలి. మనం మాత్రం ఎవరికైనా దానధర్మాలు చేసుకున్నా మనం ఎవరి నుండి ఆశించేది అవసరం లేకుండా ఉండాలి. మనకున్న పదార్థంతో మనం తిని బతికేట్టుగా ఉండాలి. నాకు ఇంకో ఇది కావాలి అది కావాలి ఆశపడుతుంటాం కదా, ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుందన్నమాట. అంటే మనకి ఆశ దేని మీద లేదు, అంటే ఆహారాల మీద లేదు, వస్త్రాల మీద లేదు, గృహం మీద లేదు, దేని మీద నాకు ఆశలు లేవు అనుకున్నప్పుడు మాత్రమే మోక్షాన్ని అర్హులు అవుతాం. అంటే ఇవన్నీ నాకు కావాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మెత్తుతూనే ఉండాలి. దీన్నే అందుకని వైకుంఠ ఏకాదశి అలానే ముక్కోటి ఏకాదశి రోజున మీరు తప్పనిసరి చేయాల్సిన నియమం ఏంటంటే మీరు దేవతా దర్శనం చేసేటప్పుడే అయ్యా స్వామి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అవి ఇంకా తీరలేదు కనుక ఇప్పటి వరకు నాకు అనుగ్రహించి ఆ కోరిక తీరే యోగాన్ని ప్రసాదించమని కూడా మీరు అడగచ్చు.
అప్పుడు ఆ నెక్స్ట్ సంవత్సరం వచ్చే సమయానికల్లా మీ కోరికలు తీరిపోతే స్వామికి నాకు మోక్షాన్ని ప్రసాదించవచ్చు అని అడగచ్చు. ఎందువల్ల అంటే ప్రతి మనిషికి వెంటనే మోక్షం ఎవరికి రాదు. ఎందువల్ల అంటే మనం మనుషులం. ఋషులు కూడా 400 సంవత్సరాలు బతికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాబోతున్న 3 జన్మల్ని 4 జన్మల్ని కూడా ముందుగానే అనుభవించేస్తారు. ఇక్కడే బతికుండి వాళ్ళు 400 సంవత్సరాలు మరణం లేకుండా బతికి నేను రాబోతున్న జన్మలో చేసే పాపం ఏంటి, ఇంకో జన్మలో ఏ రకమైన పాపం చేస్తున్నానో ఆ పాపకర్మ ఇక్కడే అనుభవిస్తా అని వాళ్ళు భగవన్నామస్మరణ చేస్తూనే ఈ కర్మని ఈ కలియుగంలోనే ఎక్కడ అనుభవిస్తారు, హిమాలయాల్లో ఉండి అక్కడే అనుభవిస్తారట. తద్వారా వీళ్ళు 4 సంవత్సరాలు, కొంతమంది మీరు మన పేపర్లో చూస్తుంటాం, 4 సంవత్సరాలు వీళ్ళు మహర్షులు బతుకుతున్నారంటే కారణం అదే. వాళ్ళు ఇంకో జన్మ లేకుండా మోక్షాన్ని పొందడానికి అన్నారు. అంటే ప్రతి వ్యక్తికి మోక్షం రాదని, ఎందుకంటే వెంటనే ఏ వ్యక్తికి మోక్షం రాదు. ఎందువల్ల రాదంటే ప్రతి వ్యక్తి ఆశాజీవి. ఆశ లేకపోతే మనిషి ఉండడం వేస్ట్ కదా. మనిషికి ఆశ ఉండాల్సిందే. ఆశ ఉండాలి, ఆశ ద్వారా కోరికలు తీర్చుకోవాలి. ఆ కోరికలన్నీ తీరకపోతే ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఒకవేళ అర్ధాంతరంగా ఉరేసి చచ్చిపోయినా సరే వాడు అక్కడే ఉంటాడు. వాడు డైరెక్ట్గా యమలోకానికి కానీ స్వర్గలోకానికి పోడు. ఎందువల్ల అంటే తన కోరికలు ఇంకెవరైనా తీరిస్తే తప్ప తను అక్కడే ఉంటాడు. తీరకపోతే తీరేదాకా ఎదుటి వ్యక్తిని బాధపెట్టడం కానీ, లేదా ఎవరైతే ఇతను చంపారో అతన్ని బాధపెట్టడం కానీ జరుగుతుంటాయట. అందుకని మనకి సంపూర్ణంగా మనకి మోక్షాన్ని పొందాలి, ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాకు అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరి కూడా మీరు ఇంట్లో ఏం చేయాలి, చక్కగా శివారాధన చేసుకొని అప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఎందువల్ల అంటే శివాయ విష్ణు రూపాయ, శివుడే విష్ణువు కనుక మీరు ఆ లైన్లో క్యూలో నుంచి ఉంటారు కదా, తిరుపతిలో కానీ ఎక్కడన్నా విశేషమైన పుణ్యక్షేత్రాల నుంచి క్యూలో చాలాసేపు నుంచి ఉంటారు. ఆ నుంచి మనం ఏం చేస్తాం, కబుర్లు చెప్పుకోవడం ఏదో చేస్తుంటారు, సంబంధం లేదు. మీరు చేయాల్సిన పని ఒకటే, ఆ భగవంతుడు మీ దగ్గరే ఉన్నాడు అనుకొని అక్కడే ఆ నామజపం చేయాలి. ఓం నమో నారాయణాయ అని జపం కానీ, లేదా హరే రామ హరే కృష్ణ కానీ జపం ఆపకుండా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీకు ముందున్న వాళ్ళు విష్ణుమూర్తే, మీకు వెనకాల ఉన్న వాళ్ళు విష్ణుమూర్తి అన్న భావంతో మీరు చేస్తూ ఉండాలి. ఇంకా విశేషంగా కుదిరితే ఏదన్నా ప్రసాదం కానీ పానీయాలు కానీ వాళ్ళకి సహాయంగా చేసినా కూడా, ఆ క్యూలో నుంచున్న వాళ్ళకి కూడా మీరు సహాయం చేసినా కూడా ఈ వైకుంఠ ఏకాదశి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఎందువల్ల అంటే వైకుంఠ ఏకాదశి రోజు, ముక్కోటి ఏకాదశి రోజు కూడా స్వామివారు మీ అక్కడే మనిషి రూపంలో తిరుగుతుంటాడు. కానీ స్వామివారు ఎలా ఉన్నారో మనం గుర్తుపట్టలేము. కనుక మీరు కనుక దాన ధర్మాలు ఆ సమయంలో చేస్తే కనుక మీకు ఏం కోరికైతే బాగా ఉన్నాయో ఆ కోరికలే దానం చేయాలి. ఎలాగా, నాకు బంగారం అంటే బాగా ఇష్టం, ఒక వ్యక్తికి మీరు సువర్ణ దానం చేయండి. తద్వారా మీకు అది 100 రెట్లుగా మారి మీ బంగారు సువర్ణ యోగం వస్తుంది. మీకు ఏదంటే ఇష్టం, బాగా మంచం మీద కమ్మగా నిద్రపోవడం ఇష్టం, అలాగే ఒక మంచాన్ని దానం చేయండి. మనకి మంచిగా నిద్ర సుఖం బాగా పడుతుంది. తర్వాత మీకు వస్త్రం అంటే చాలా ఇష్టం, ఈ కలర్ అంటే బాగా ఇష్టం, ఆ కలర్నే దానం చేయాలి. అంతే తప్ప మనకి ఇష్టం లేని వస్తువుని దానం చేస్తే దాని దానం అనరు. మన ఇంట్లో ఎక్కువగా ఉంది నాకు అక్కర్లేదు ఇస్తున్నా అని ఫీలింగ్ అంతే. అంటే దానం అనేది ఎలా చేయాలంటే మనకి ఏదైతే ఇష్టమో దాన్ని దానం చేస్తే భగవంతుడు దాన్ని 100 రెట్లుగా మనకి తిరిగి ఇస్తాడట. అందుకని ఈ మాసంలో, ఏ మాసము, వైకుంఠ ఏకాదశి రోజును లేదా ముక్కోటి ఏకాదశి రోజున మనం క్రమం తప్పకుండా ఆ ఒక్కరోజు మాత్రం మీరు ఏం దానం చేసినా సరే యమధర్మరాజు మిమ్మల్ని శిక్ష నుండి విముక్తులు పొందేట్టుగా చేస్తాడట. ఓహో ఇతను ఈ సమయంలో దానం చేశాడు, నాకు ఇష్టమైన రోజు మీరు ఇతను దానం చేశాడు కనుక ఇతనికి యమలోకంలో ఎటువంటి శిక్ష ఉండదు కాక తను డైరెక్ట్గా స్వర్గానికి పోయే అవకాశం ఇస్తున్నానని చెప్పేస్తాడట. ఎందుకంటే అంత ధర్మవేత్త ఆయన అంతటి మహానుభావుడు. అంటే చూడడానికి ఆయనకి భయంకరమైన కళ్ళు, భయంకరమైన పళ్ళు, భయంకరమైన శరీరం ఉంటుంది అనుకుంటాం, కాదు. ఆయన చాలా అందగాడు, మహాధర్మవేత్త. ధర్మాన్ని ఆయన సునాయాసంగా ఏ వ్యక్తి అయినా సరే తను కాపాడాలి అని తాపత్రయపడుతూ ఉంటాడట. కానీ మనం చేసిన తప్పు వల్ల శిక్ష నాన్న నువ్వు అనుభవించే తప్పదు నాన్న, నేను ధర్మరాజునే, నేను ధర్మదేవతనైనా, తప్పు చేసావు కానీ శిక్ష తప్పదు నాయన, నువ్వు ఎంత మంచివాడివైనా తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు నాయన, అనుభవించమని చెప్తాడట. ఆయన మాత్రం ఎవరికి కూడా కావాలని శిక్ష వేసేవాడు కాదట, అంతటి మహానుభావుడట. అందుకనే ఏకాదశి రోజు తప్పనిసరిగా పొద్దునే స్నానం చేయాలి. అది కూడా మా తలంటి అంటే కుంగుడికాయ పెట్టుకొని నూనె పూసుకొని స్నానం చేయకూడదు. ఓన్లీ తలస్నానం చేసి ఆ రోజున శివనామ జపం చేసుకుంటూనో లేదా హరిరామకృష్ణ జపం చేసుకుంటూనో మీరు వెళ్ళినట్లయితే ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అంటే వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తి స్వయంగా వైకుంఠం నుండి వచ్చాడు కనుక భూలోకంలో ఉంటే వైకుంఠ ఏకాదశి. ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు విష్ణుమూర్తి ఇక్కడే ఉన్నాడు కనుక ఈయన దర్శనం చేసుకోవడానికి వాళ్ళు రావడమే దాన్ని ముక్కోటి ఏకాదశి అంటారు అనమాట. అది మీనింగ్ మీకు తెలియాలి కనుక నేను వివరంగా చెప్పాను. కానీ ఈ రోజున మనం ఇలా చేయగలిగితే ఈ దేవతా అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలం. ప్రయత్నం చేయండి. జై గురుదేవ దత్త.